వెల్కమ్ టు రత్నాస్ రెసిపీస్. నేను ఈరోజు చోలే భటూరా చేసి చూపిస్తున్నాము పీజీలో. అది ఇప్పుడు చోలే భటూరా ఎలా చేసే చూద్దాం. ఇక్కడ ముందుగా 8 గంటలు నానబెట్టుకున్న శనగల్ని 3 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అందులోనే ఆలుగడ్డలు అట్లా తొక్కు తీసి వేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, పచ్చిమిర్చి, చెక్క, మొగ్గ, బిర్యానీ ఆకు, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అట్లా కలుపుకున్నాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అవి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని అవి కొంచెం ఫ్రై అయ్యే వరకు అట్లా కలుపుకుంటూ అవి అట్లా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. వేసుకొని అందులో ఉప్పు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. అవి అట్లా కలుపుకున్నాక అంతా అట్లా కలిసి ఆయిల్ పైకి వచ్చేటప్పుడు మనం ఒకసారి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. టమాటాలంతా త్వరగా మగ్గేటట్టు. అవన్నీ అట్లా ఫ్రై అయ్యాక ఉప్పు, పసుపు, ధనియాల పొడి, కారం, జీలకర్ర పొడి, చనా మసాలా, గరం మసాలా, కసూరి మేతి అన్నీ ఇట్లా ప్లేట్లోకి తీసుకొని ఆ మసాలా అంతా ఈ టమాటా మగ్గించుకున్నాం కదా అందులో వేసుకోవాలి. ఆయిల్ అంతా అట్లా మనకి టమాటాలలో పైకి వస్తుంది మగ్గి టమాటాలు. ఇదంతా ఈ మసాలా అంతా బాగా ఉడికేటట్టు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఆ టమాటా పేస్ట్లో. ఇప్పుడు కొంచెం నీళ్ళు వేసుకొని ఈ మసాలా టమాటా అంతా ఉడికేటట్టు నీళ్ళు వేసినాక కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ముందుగా ఉడికించుకున్న శనగలు ఉన్నాయి కదా, ఆలుగడ్డలని మెత్తగా కొంచెం మెదుపుకోవాలి. ఈలోపు మనకి ముందుగా మసాలా అంతా వేస్తున్నాం కదా, అది ఉడికి ఇట్లా ఆయిల్ పైకి వస్తుంది. దాంట్లో ఈ శనగలు, ఆలుగడ్డలు మిశ్రమం వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతా అట్లా కలుపుకొని కొంచెం శనగలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఉడికించుకుంటూ మధ్యలో కలుపుకుంటూ మనం ముందుగా తీసి పెట్టుకున్న శనగలు ఉన్నాయి కదా, వాటిని మిక్సీ గిన్నెలో తీసుకొని పేస్ట్ చేసుకొని ఈ ఉడికే మిశ్రమంలో శనగలు, ఆలుగడ్డ వేసుకొని ఉడుకుతుంది కదా ఆల్రెడీ, దాంట్లో వేసుకోవాలి. ఆ పేస్ట్ వేసుకొని బాగా ఉడికించుకోవాలి. అట్లా మనకు ఉడికొచ్చేటప్పుడు మనకి ఎంత గ్రేవీ అయితే కావాలో అంత నీళ్ళు పోసుకొని బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. ఉడికించుకొని ఇప్పుడు అది ఉడికేటప్పుడు అల్లం ముక్కలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అట్లా ఉడకబెట్టినప్పుడు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకుంటే మనకి భటూరాకి చోలే రెడీ. ఇప్పుడు భటూరాకి పిండి కలిపేటప్పుడు నేను అక్కడ లేను కాబట్టి అందులో ఏమేమి వేసి చెప్పాడు అబ్బాయి మాస్టరు. ఇప్పుడు ఇందులో మైదా, చక్కెర, ఆయిల్, పెరుగు, కొంచెం రవ్వ వేసి నీళ్ళు పోసుకొని బాగా అట్లా కలిపి కవర్ చేసి పెట్టాడు. దీన్ని ఒక 2 గంటల సేపు నానబెట్టుకోవాలన్నమాట, పక్కన పెట్టుకోవాలి కవర్ కప్పి. 2 గంటల తర్వాత మనం అట్లా కొంచెం తీసుకొని అట్లా చూపిస్తున్నారు కదా ఆ విధంగా చేసి పెట్టుకోవాలి. అట్లా చేసుకొని ఆయిల్ వేడి చేసుకొని ఆయిల్ బాగా వేడయ్యాక అందులో వేసుకోవాలి. వేసుకొని సేమ్ మిగతా అయినట్లే పూరీలాగా చేసుకొని ఆయిల్లో వేసుకొని వేడివేడిగా ఆ చోలేని వేసి ప్లేట్లలో వేస్తే చాలా ఇష్టంగా తింటారు. ఇది బయట దొరికేదానికంటే ఇంకా బాగుంటుంది. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.